ఎందుకంటే అందరూ పెట్టాల నేను కలిపేసి ఊరికే ఊరికే ఫస్ట్ టైం అలా వెళ్తే కొండకి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీదేవికి ఈ మంగళగౌరీదేవి యొక్క వ్రత మహత్యం గురించి మంగళగౌరీదేవి వ్రత కళ గురించి చెప్పడం జరిగిందన్నమాట. ఓ ద్రౌపది, ఎవరైతే 30 రోజులుగా ఉండి ఈ మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తారో వారికి దీర్ఘ సౌమంగళ్యం ప్రాప్తిస్తుంది. ఆ దేవి వలనే అనేక విజయాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా సిద్ధిస్తాయి. ఈ అమ్మవారు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, ఆవునేతి దీపాలలో నివాసం ఉంటుంది అని చెప్పి ఆ అమ్మవారి నివాస స్థానాలు చెప్పాడు. ఇప్పుడు మీ చేత నిర్మించినటువంటి ఆవునేతి దీపాలు అందుకనే ఆ ఆవునేతి దీపాల్లోనే అమ్మవారు వస్తుంది. ఆ దీపాలని ఆ దీపాలని ఇంకో 30 పెట్టారు ఫస్ట్ టైం పెట్టమన్నాడు కదా ఆ విధంగా ఆవునేతి దీపాల్లో అమ్మవారు నివాసం ఉంటుంది. ఒకటి ఉంటే చాలు దాంట్లో అయితే ఏదో మరి నివాసం ఉంటుంది అని చెప్పి ఆ మంగళగౌరీదేవి గురించి చెప్పాడనమాట. అందుకనే అటువంటి వస్తువులు మన కాళ్ళకి తగలడం నిషేధం అనమాట. అమ్మవారు ఉంటుంది కాబట్టి పసుపు, కుంకుమ, పూలు, గాజులు అట్లాంటి కాళ్ళతో మనం పొరపాటును కూడా విధానం కాబట్టి వాటన్నింటిలో కూడా అమ్మవారి నివాసం ఉంటుంది అని చెప్పాడు. ఈ అమ్మవారి యొక్క పూజ ఆచరించినంత మాత్రం చేతనే శివుడు వృత్తాసుర సంహారాన్ని నిర్వహించాడు. అంటే వృత్తాసురుని చంపుకునే దానికి ముందుగా ఆ పరమేశ్వరుడు కూడా సాక్షాత్తు ఈ మంగళగౌరీ దేవిని ఆరాధించాడు అనమాట. అదేవిధంగా కుజుడు అంటే మనకు మామూలు నవగ్రహాల్లో ఉంటాడే కుజుడు, ఆ కుజుడు ఈ అమ్మవారిని ఆరాధించినంత మాత్రం చేత మంగళవారానికి అధిపతి కాగలిగాడు అని చెప్పి ఆ మంగళగౌరీ దేవి యొక్క విశేషం గురించి చెప్పారన్నమాట. ఆ ఇచ్చేటువంటి అనుగ్రహం గురించి ఒకనొక సమయంలో వాణిష్పతి అనేటువంటి రాజ్యంలో దీపాలుడు అనేటువంటి రాజు నివాసం ఉండేవాడు. అతనికి అశ్రేయశ్వర్యాలు ఉన్నప్పటికీ కూడా సంతానం అనేటువంటి వారు లేకపోవడం వల్ల అన్నీ ఉన్నా కూడా ఏమి లేని వాడిలాగా ఇప్పుడు కూడా చింతిస్తూ ఉండేవాడు అనమాట. అయితే ఒకనొక రోజు ఆ పరమేశ్వరుడికి ఆ దీపాలుడి మీద అనుగ్రహం కలిగి ఒక కన్యాస్వరూపాన్ని ధరించి ఆ దీపాలుడి ఇంటి ముందుకు వచ్చి ఆయన భిక్షాందేవి అని చెప్పి అడిగేవాడు అనమాట. అడిగి ఆ రాజు భార్య వెళ్ళి భిక్ష వేసే లోపల ఆయన వెళ్ళిపోయేవాడు. ఈ విధంగా వరుసగా ఒక 3-4 రోజులు జరిగేసరికి ఆ దీపాలుడి భార్య తన భర్తతో ఈ విషయాన్నంతా కూడా చెప్పింది. అయ్యా, రోజు ఈ విధంగా ఒక ఆయన భిక్షాటనకి వస్తూ ఉన్నాడు, నేను వెళ్ళి భిక్ష వేసే సమయానికి ఆయన భిక్ష స్వీకరించకుండానే వెళ్ళిపోతున్నాడు అని. ఆ భర్త ఏం చెప్పాడంటే, సరే ఆయన రోజు ఫలానా సమయానికి వస్తున్నాడు కదా, ఆ సమయానికి ముందుగానే నీవు భిక్ష సిద్ధం చేసుకుని ఆయన వచ్చే వెంటనే ఆ భిక్షను సమర్పించు అని చెప్పి ఆ దీపాలుడు చెప్పాడు. అదేవిధంగా ఆ దీపాలుడి భార్య కూడా ఈ భిక్షనంతా కూడా సిద్ధం చేసుకుని ఆయన ఎప్పుడు వస్తాడో అప్పుడు ఈ భిక్షని అతనికి సమర్పిద్దాము అని చెప్పి ఎదురు చూస్తూ ఉండగా ఆ రోజు కూడా ఆ చక్రాన్ని రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు భిక్షాటన కోసం వచ్చి మొదటి భిక్షాన్ని అడిగాడనమాట. అప్పటికే సిద్ధం చేసుకున్నటువంటి భిక్షని ఆయనకి సమర్పించకుండా ఆయన తీసుకోకుండా మీకు పిల్లలు లేరు కాబట్టి మీ చేతిలో మేము భిక్ష స్వీకరించాము, నాకు అది నిషేధము అని చెప్పి ఆ సన్యాసి రూపంలో ఉండేటువంటి పరమేశ్వరుడు చెప్తాడు. సరే అయ్యా, మాకు సంతానంగా ఏదైనా ఉంటే జరగండి అని చెప్పేసి నీ భర్తని శ్రీమలో నీకు అప్పుడు తప్పక సంతానం కలుగుతారు అని చెప్పి ఆయన ఒక ఉపాయాన్ని చెప్తాడు. ఆ ఉపాయం ఏమిటంటే
నీలం వస్తుంది అంటే బులుగు రంగు. నీలం అంటే బులుగు. ఆ బులుగు రంగు ఆ గుర్రం ఎక్కడ దాకా పోయితే అలసిపోయి పడిపోతుందో అక్కడ కనుక నేలని తవ్వినట్లయితే అక్కడ ఒక దేవి ఆలయం ఉంటుంది. ఆ దేవి ఆలయంలో అమ్మవారిని కనుక పూజించినట్లయితే మీరు తప్పక ఆ అమ్మవారి అనుగ్రహం వల్ల సంతానం కలుగుతుంది అని చెప్పి చెప్పగా, అదేవిధంగా ఆ దీపాలుడు ఒక నీలం రంగు గుర్రాన్ని ఎక్కి నీలం రంగు వస్త్రాలు ధరించి తూర్పు దిక్కుగా ప్రయాణం చేస్తాడు. అడవిలో కొంత దూరం పోయిన తర్వాత ఆ గుర్రం అలసిపోయి పడిపోగా అక్కడ తవ్వి చూసేసరికి అక్కడ ఆ అమ్మవారి ఆలయం ఉంటుంది. ఆ ఆలయంలో కలిగినటువంటి మంగళగౌరీ దేవిని పూజించి ఆ అమ్మవారికి నమస్కరించుకోగానే ఒక అశరీరవాణి వినిపిస్తుంది. ఓ రాజా, నీకు అల్పాయుష్మంతుడైన కొడుకు కావాలన్నా లేదా వైధవ్యం అనుభవించేటువంటి కన్య కావాలన్నా, అంటే అమ్మాయి కావాలా అబ్బాయి కావాలా? అమ్మాయి అయితే వైధవ్యం అనుభవిస్తుంది, అల్లుడు లేకుండా అల్లుడు తొందరగానే స్నానం చేసి అమ్మాయి వైధవ్యాన్ని అనుభవిస్తుంది. అటువంటి అమ్మాయి కావాలా? ఆ అమ్మాయి అయితే సూర్యుడు వదులుతుంది. లేదా తొందరగా నవమాయుష్కుడుగా ఉండేటువంటి కుమారుడు కావాలా? నువ్వు కోరుకో అని చెప్పి చెప్పిందనమాట. అమ్మా, పుత్రుడిని ఉత్తరించడానికి పుత్రుడే కావాలి కదా, కాబట్టి నాకు పుత్ర సంతానాన్ని ప్రసాదించు అని చెప్పి ఆ రాజు అడుగుగా, సరే రాజా, నా ఆలయంలో ఉండేటువంటి వినాయకుడి యొక్క నాభిస్థానం అంటే బొడ్డులో కాలు ఉంచి అక్కడ ఉండేటువంటి మామిడి చెట్టు ఫలాన్ని కోసుకొని నీ భార్య చేత తినిపించినట్లయితే నీకు సత్వర సంతానం కలుగుతుంది అని చెప్పి ఆ వరాన్ని ప్రసాదించి ఆమె అక్కడ అంతర్ధానం అవుతుంది అమ్మవారు. సరే, ఆ రాజు ఏం చేస్తాడంటే వచ్చి ఆ గణపతిని ఆలయంలో కాలు ఉంచి అక్కడ ఉండేటువంటి మామిడి చెట్టుకు ఉండేటువంటి ఫలాలన్నీ కూడా కోసేస్తాడు. అంటే ఒకటి వస్తుంటే ఆయన అన్ని కోసేస్తాడు అత్యాస్తో. మనం కూడా చేస్తున్నా ఒక్కరో పుణ్యం రావాలంటే ఎంత వస్తుందని ఎంత పెద్ద ఏదో చేయడం. ఆ విధంగా ఆయన మొత్తం ఫలాలన్నీ కోసేసరికి ఆ వినాయకుడు గొప్పగించి నీకు పుట్టబోయేటువంటి బిడ్డ 16 అయ్యాక మరణిస్తాడు అని చెప్పి శాపం ఇస్తాడు. ఆ పండుని మాయమైపోయి ఒక్క పండు మాత్రమే అతని దగ్గర మిగులుతుంది. ఆ పండుని ఎత్తుకోపోయి భార్యకి ఇస్తాడు. ఆ పండుని కొంతకాలం గడిచేసరికి ఆ దీపాలుడి భార్య గర్భంలో ఒక సంతానం కలుగుతుందన్నమాట. అతనికి శివుడు అని నామకరణం చేస్తారు ఆ దీపాలుడి కొడుకు. ఆ శివుడు దేవుల ప్రవర్తమానంగా రోజు పెరుగుతూ ఉండగా అతనికి ఒక 14 ఏళ్ళు వచ్చేసరికి ఆ రాజు యొక్క భార్య చెప్తుంది, అయ్యా, మన కుమారుడు అల్పాయుష్కుడు కదా, తొందరలో చనిపోతాడు కదా, కానీ ఆ విధంగా అతనికి అల్పాయుష్కి దోషం పోవాలంటే వివాహం కనుక చేసినట్లయితే ఆ వచ్చేటువంటి కన్య యొక్క మాంగళ్య బలం వల్ల ఈ అబ్బాయి కూడా ఆయుష్ కొద్దిగా వృద్ధి అవుతుంది కాబట్టి అబ్బాయికి వివాహం చేస్తాము అని చెప్పి దీపావళి భార్య చెప్తుంది. సరే, ఇప్పుడంటే మనం ఏదో కాశీ యాత్రని ఎక్కడ కళ్యాణ వరకు బయటదాకా గురించి మళ్ళా లోపల నామేదాకా చేస్తున్నారు. కానీ అప్పట్లో కాశీ యాత్ర అంటే కాశీ గురించేవాళ్ళు నిజంగా. కాబట్టి అబ్బాయి కాశీకి గురించిన తర్వాత వివాహ విజయం అని ఆలోచిద్దాం అని చెప్పి ఆ శివుణ్ణి తన మేనమావతో కూడా ఇచ్చి కాశీకి ప్రయాణం కట్టిస్తారు. ఈ కాశీకి వెళ్ళేటువంటి సందర్భంలో ఒకనొక రోజు వీళ్ళు ఒక ప్రతిష్టానపురం అనేటువంటి ఒక ఊరిని చేస్తారు. ఆ ఊరిలో వీళ్ళు విశ్రాంతి చేసుకుంటూ ఉండగా కొంతమంది ఆడపిల్లలందరూ కూడా కలిసి ఆడుకుంటూ ఒక సుశీల అనేటువంటి అమ్మాయిని ముందారంగా అని చెప్పి చెప్తారనమాట మిగతా పిల్లలు. ఈ విధంగా మీరు తిట్టడం సమంజసం కాదు, మా ఇంట్లో ఎవరు కూడా ముందలో రెండలో ఉండరు, ఎందుకంటే మా అమ్మ మంగళగౌరి వ్రతం చేస్తుంది, ఆ వ్రతాన్ని ఆచరించేటువంటి వారి ఇంట్లో ఎవరు కూడా వైధవ్య బాధని అనుభవించారు కాబట్టి మా ఇంట్లో అటువంటి వాళ్ళు ఎవరు ఉండరు అని చెప్పి ఆ సుశీల చెప్పగా ఆ శివుడి యొక్క మేనమామ అది విని, ఓ వీళ్ళు ఈ విధంగా మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారా, ఈ అమ్మాయి కనుక ఇచ్చి వివాహం చేసినట్లయితే ఈ శివుడికి ఆయుష్ పెరుగుతుంది అని చెప్పి యోచన చేసి కొంత సమయం తర్వాత ఆ సుశీల తండ్రి బుద్ధి పూజించేటువంటి పార్వతీయ పరమేశ్వర ఆలయం వద్ద వెనక వైపు ఉండి ఆ సుశీల తండ్రి
వచ్చి స్వామికి నమస్కరించుకుని, స్వామి నా కుమార్తెకు తగిన వరుణ్ణి ఎక్కడున్నాడో నాకు తెలియజేయని చెప్పి ఆయన వేడుకొనగా, నీకు ఈ పాఠశాలలుగా వచ్చేటువంటి వాళ్ళలోనే శివుడు అనేటువంటి పేరు కలిగిన ఒక యువకుడు ఆనందపడతాడు. అతనే మీ అమ్మాయికి తగిన వరుడు అని చెప్పి దేవుడు మాట్లాడినట్టుగా వెనకాల నుంచి మాట్లాడతాడు అన్నమాట. ఎవరు? ఆ శివుడి యొక్క మేనమామ ఆ పెళ్లి చేయదలిసి. కాబట్టి ఆ తర్వాత ఆ సుశీల తండ్రి విచారించగా ఈ పాఠశాలలో ఉండేటువంటి శివుడని యోచన చేసి అతనికి ఇచ్చి ఆ వివాహాన్ని జరిపిస్తారు. అయితే వివాహాన్ని జరిపించిన తర్వాత భార్యాభర్తలైతే ఇరువురు కూడా గర్భస్థరణాలపై పడుకుని విశ్రాంతి చేసుకుంటూ ఉండగా ఆ సుశీలకి ఒక కళ వస్తుందన్నమాట. ఓ సుశీల, నీ భర్త అల్పాయుష్మంతుడు, అతనికి ఈ రోజు రాత్రితో ఆయుష్ తీరిపోయింది. కానీ నీకు వైరవ్య దోషం తిరగకుండా ఉండడానికి నేను ఒక పని చెప్తాను, దాన్ని ఆచరించు అని చెప్పి ఆ సుశీల కళలో మంగళగౌరి కనబడి ఈ విధంగా చెప్తుంది. నీకు ఒక గడియ దాటిన తర్వాత కృష్ణ సర్పం అంటే నరసనాథం ఒకటి నీ భర్తని కాటు వేయడానికి వస్తుంది. దానికి ఎదురుగా పాలు పోసిన కుండని ఒకదాన్ని ఉంచి ఆ పావు లోపలికి దూరగానే దానికి ఒక గుడ్డ వేసి వస్త్రం వేసి వాసన కట్టుకట్టు ఆ కుండని మీ అమ్మకి వాయినంగా ఇవ్వమ్మా. నీకు ఉండేటువంటి అభివృద్ధి కోసం తొలగిపోతుంది, నీ భర్తకు ఉండేటువంటి అభివృద్ధి కోసం తొలగిపోతుంది, నీకు దీర్ఘ సమన్వయం ప్రాప్తిస్తుంది అని చెప్పి ఆ మంగళగౌరి చెప్పగా సుశీల నిలవడేటువంటి సమయానికి ఒక నల్లతరాజు పావు లోపలికి వస్తూ ఉంటుంది. ఆ పావును చూసి ఆ అమ్మవారు చెప్పినట్లుగానే జరుగుతుందని చెప్పి యోచన చేసి ఒక కొత్త కుండలో మాలను ఉంచి ఆ సర్పానికి ఎదురుగా ఉండగా సర్పం దానిలోకి దూరి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత దానిపైన గుడ్డతో గట్టిగా కట్టేసి పక్కన ఉంచి భర్త ఆకలిగా ఉందని చెప్పి ఏదో అడుగుగా కొన్ని భక్ష్యాలు అంటే తినేటువంటి ఆహార పదార్థాన్ని తీసుకుని వచ్చి భర్తకు ఇస్తుంది అనమాట. ఆ భర్త ఒక అంగుళి యొక్క అంటే ఉంగరాన్ని అక్కడ గుర్తుగా వదిలేసి అతను ఇంకా కాశీకి పోలేదు కదా, ఈ చెరుకు రావాలి కాబట్టి ఆ ప్రయాణం పూర్తి చేయాలి కాబట్టి ఈ మధ్యలోనే ఈ పెళ్లి క్రమం అంతా జరిగిపోయింది కాబట్టి ఆ స్వామివారి దర్శనానికి ఆయన ప్రయాణం అయి వెళ్ళిపోతాడు. ఎంతలోపు ఈ సుశీల యొక్క పాతివ్రత్యాన్ని పరీక్షించడానికి ఆ శివుడే అంటే సాక్షాత్తుగా శివుడే ఆ శివుడి రూపంలో వస్తాడనమాట. అంటే శివుడు మనిషి శివుడుగా వస్తాడు. మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే ఆ మనిషి శివుడుగా వచ్చేసరికి ఆ రోజు వాళ్ళ అమ్మకి ఆ సుశీల దానం ఇస్తుంది ఆ కొండని. ఆ కుండ దగ్గర చూస్తే దాంట్లో ముత్యాలహారం ఉంటే ఆ ముత్యాలహారాన్ని సుశీల మెడలో ధరింపజేసి ఆమె భర్తలో కూడా విశ్రాంతి తీసుకోవడానికి నదిలోకి పంపిస్తుంది. అయితే ఆ ముత్యాలహారం మెడలో ఉన్న కారణం చేత అతను నా భర్త కాదు అని చెప్పి సుశీలకి అర్థమవుతుంది. ఇతను నా భర్త కాదు అని చెప్పి అక్కడ ఉండేటువంటి విషయాన్నంతా కూడా సుశీల చెప్పగా సరే అమ్మ అని చెప్పి వాళ్ళు ఆమెను వదలుస్తారు. ఇంత లోపల ఆ చూడు అంతర్ధానం అయిపోతాడు అక్కడ. సరే ఈ విధంగా జరుగుగా అతను నా భర్త ఎటు వెళ్ళాడు అని చెప్పి ఈమె యోచన చేసి అతను కాశీకి వెళ్ళాలన్నాడు కదా, కాశీకి వెళ్ళి తిరిగి మరలా ఏదో ఒక రోజుకి ఇక్కడికి వస్తాడు. కాబట్టి అతను వచ్చేదాకా ఈ వచ్చేకునేటువంటి వాళ్ళందరికీ కూడా నేను శుశ్రూష చేస్తాను. అంటే వాళ్ళు నా భర్తను నేను కనిపెట్టే దానికోసంగా వచ్చేపోయే వాళ్ళందరికీ కూడా ఉపచారాలు అంటే దారిన పోతూ వస్తూ ఉంటారు కదా పాఠశాలలు, వాళ్ళందరికీ కూడా ఏదో వండి పెట్టడము వాళ్ళ యొక్క ఇదంతా కూడా నేను చేస్తాను అని చెప్పి ఆ సుశీల ఒక మండపాన్ని కట్టించండి అని చెప్పి తన తండ్రిని అడుగుతుంది. సరే అని చెప్పి తన తండ్రి అదే విధంగా మండపాన్ని కట్టిస్తాడు ఆ పాఠశాలల కోసం. ఈ విధంగా కొంతకాలం గడిచేసరికి ఈ శివుడి యొక్క మేనమామ ఇద్దరు కూడా కాశీలో విశ్వేశ్వరుడిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతూ ఉండగా ఆ శివుడికి కళ వస్తుంది. ఏమిటయా అంటే తన విషయమై తన ఆయుష్ తీసుకోవడానికి యమదొంగలు వచ్చినట్లు వాళ్ళతో కూడా మంగళగౌరి యుద్ధం చేసి వాళ్ళని తరివేసినట్లుగా కళ వస్తుంది. దాన్నంతా కూడా తన మేనమామతో చెప్పగా వాళ్ళంతా కూడా ఇది యొక్క వ్రతమహత్యంగా భావించి సరే అని చెప్పి ప్రయాణం అయ్యి తిరిగి వస్తూ ఉండగా ఒక
విధంగా మన భర్తలో కూడా సుశీల మరలా కలుస్తుంది. ఆ శివుడిని తీసుకొని మేనమామ మన రాజ్యానికి వెళ్ళి ఈ అబ్బాయి ఇంకా బతికే ఉన్నాడే, ఇతని ఆయుష్ ఏ విధంగా పెరిగింది అని చెప్పి ఏ విధంగా పెరిగింది అని చెప్పి ఆ జయపాలుడి భార్య అడుగుగా ఈ జరిగినటువంటి వృత్తాంతాన్నంతా కూడా మన మేనమామ శివుడి యొక్క మేనమామ వివరించి ఈ విధంగా సుశీల యొక్క ఆ మంగళగౌరి వ్రత మహత్యం వల్ల తన భర్తకి ఆయుష్ పెరిగింది అని చెప్పి వివరించగా ఇదంతా కూడా మంగళగౌరి దేవి మహత్యంగా భావించినటువంటి ఆ జయపాలుడు సుశీల ప్రతి సంవత్సరం కూడా ఆ మంగళగౌరి దేవిని ఆరాధిస్తూ వారు బతుకున్నంత కాలం కూడా దీర్ఘ సౌమంగళ్యాన్ని ఆ సుశీల అనుభవిస్తుంది అని చెప్పి ప్రధాన సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ ద్రౌపదీ దేవికి వివరించాలన్నమాట. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ మంగళగౌరి దేవి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి దీర్ఘ సౌమంగళ్యం అంటే వైధవ్య భాగం అనేవి లేకుండా ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల ఇప్పుడు కూడా పసుపు కుంకాలు నిలబడతాయి అని చెప్పి అదేవిధంగా ఏ పని మీద పోయినా కూడా విజయం చేకూరుతుంది అని చెప్పి ఆ మంగళగౌరి దేవుని ఆ వసంతర మహత్యంలో వివరించడం జరిగిందన్నమాట. మీరు పట్టుకున్నటువంటి అర్థంగా కానీ స్కూల్ కానీ దాన్ని జాగ్రత్తగా పక్కన పెట్టండి, చిన్నగా ఒక పక్కన పెట్టుకోండి. గోడలు పెట్టుకోవాలంటే కాటు పెట్టినట్టు కాకుండా వేరే ఇంకో పక్కన పెట్టుకోండి, కింద ఆటు పెట్టిన పక్కకు కాకుండా ఇంకో పక్కకి కింద అందించేలాగా పెట్టుకోండి. మళ్ళీ నక్షత్రం వేసుకోండి, నీరు వేసుకోండి. చెప్పండి, ఆయన మయా కృతేన శ్రీ మంగళగౌరి దేవత నీత్యర్థం యథాశక్తి ప్రాతఃకాల జ్ఞాన ఆవాహనాది షోడశ ఉపచార పూజయాచ నైవేద్యాచ భగవాన్ భగవతి సర్వదేవాత్మకః సర్వం శ్రీ పార్వతి పరమేశ్వర ఆహారవిశ్వ అర్పణ వస్తు నీరు కిందం చేసి అక్షంతలు మాత్రం అమ్మవారి పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి. ఒకవేళ అమ్మవారి పాదాల దగ్గర పూజ చేసినటువంటి కుంకుమ తీసి మీరు ముట్టు పెట్టుకొని ఒకవేళ నుదుటన పెట్టుకొని పెళ్ళైన వాడిని నుదుటన పెట్టుకోండి. పెళ్లి కాని వాళ్ళు మామూలుగా ముట్టు పెట్టుకోండి చాలు. పెళ్లి కాని వాళ్ళు ఎవరన్నా చేస్తుంటే అందరూ అయిన వాళ్ళేనా? ఎవరన్నా ఉన్నారు కాని వాళ్ళు మామూలు ముట్టు పెట్టుకోండి, ఎదురు మీద పెట్టుకోకుండా. పెళ్ళైన వాళ్ళు పుస్తకాలు కూడా ఒకరు పెట్టుకోండి. అయినా ఒకే ఒక ముట్టు నెయ్యి తీసుకొని ఒకే ఒక ముట్టు నెయ్యి ఇందాక మీరు బట్టలో మధ్య పాటుగా దాని మీద ఒక ముట్టు అట్లా నెయ్యి వేసి తర్వాత ఉంగర పేరుతో రంగరించండి. కాలుతుంది, జాగ్రత్త కాలుతుంది. అయ్యవారు చేయగలిసే కాకుండా జాగ్రత్తగా చూసి ఒకే ఒక ముట్టు చేత్తో అట్లా వేసుకోండి. చేత్తో వేసుకోండి. మూడు రెండు పెట్టాలంటే ఒక ముట్టు అట్లా చేత్తో వేసుకొని కాటుకు వేసుకొని కాటుకు తీసుకొని కళ్ళకు పెట్టుకోండి. ఈ ఏళ్ళతో ఇట్లని ఈ ఏళ్ళతో పెట్టుకోవడమే కాటుకు పెట్టుకోవడం కదా. మిగిలిన దాంట్లో పక్కన ఎత్తు పెట్టుకోండి. ఇంట్లో వాళ్ళు పిల్లలు భర్త అందరికీ పెట్టచ్చు. భర్త అంటే మగవాళ్ళు లేదు, మగవాళ్ళు కూడా పెట్టచ్చు. తలక రాసుకోవాలండి. మిగిలింది బయట సింగులు రాసుకోండి. తలక రాసుకోకూడదు. మిగిలింది బయట సింగులు రాసుకోండి. పిల్లలకు కూడా పెట్టచ్చు, మగపిల్లలైనా పెట్టచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. మీ ఇంట్లో వాళ్ళందరూ పెట్టుకోవచ్చు. ఆ పిల్లలు అందరికీ వస్తుంది. మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. మీరు చేసిన పాటుగా మీ మగవాళ్ళకి ఇవ్వండి, వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే పిల్లలు పెట్టండి. ఒక దానం చేసి మీరు చేతికి కట్టుకోండి, పక్కన వాళ్ళ చేత కట్టించుకోండి.
అమ్మవారు కదా కట్టుకుంటారు పువ్వు కట్టుకుంటారు చాలా అది ఎప్పుడు ఇప్పాలి మళ్ళీ అందుకని అనుకుంటుంటాయా అంటే అయిపోతాయి దారం కనీసం 3 రోజులన్నా ఉంచండి దాంట్లో ఒకటి మీరు తినాలా మిగిలినవి ఎవరో ఒక సొసైటీ వచ్చి మీరు ఏదైనా మార్చుకోండి లేదా మీరు వెళ్ళకపోయి ఇంటి పక్కన పైన మార్చుకోండి పెట్టి ఒక జ్యోతి ఒక పువ్వు 4 ఇవ్వండి ఒకటి మీరు తినండి సరేనా 2 అక్షంతలు తెచ్చుకొని అమ్మవారిని కలిగించండి ఓం విద్య ఆ పసుపును కూడా తీసుకుపోయి మీరు రేపు స్నానం చేసినప్పుడు మొహానికి రాసుకోవచ్చు లేదా పసుపు దానికి రాసుకోవచ్చు కాళ్ళకి పడకుండా ఏ విధమైన వాడుకోవచ్చు మంటల్లో గిట్టల్లో కాకుండా మామూలుగా మనం పూసుకునేదానికి లేదా పసుపు దానికి పూసుకునేదానికి వాడుకోవచ్చు ఎక్కడంటే అక్కడ వెళ్ళకండి అమ్మవారు చూపించింది కాబట్టి ఒకవేళ మీరు అక్కడ వాడుకోలేని పరిస్థితిగా ఉంటే ఎక్కడైనా నీళ్ళల్లో కలిపేసి ఎవరో పక్కన చోట పోయింది తులసి తోటలో లేకపోతే తులసి చెట్టు ఉండే చోట నాలుగు గెలవలో కాకుండా ఎవరు పక్కన చోట పోయింది ఒకవేళ అక్కడ రాలిపోతాయి ఉంటాయి వాడుకోగలిగితే ఉంచుకోవచ్చు కాళ్ళు కాకుండా ఉంచుకోవచ్చు అది మిగిలిన దారాలు ఒక దారము ఒక జ్యోతి ఆ విధంగా మిగిలిన నలుగురికి తాంబూలంతో పెట్టి ఒక పసుపు కుంకుమ పెట్టి ఇవ్వండి 4 మొత్తం ఇవ్వండి తాంబూలం అయిపోయి 4 సరిపోయింది 5 ఇదట్ట కానీ ఇక్కడ ఉన్నవాళ్ళు తీసుకుంటే అందరికి 44 జ్యోతులు వస్తాయి అవన్నీ తినలేరు కాబట్టి ఇళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు కూడా తింటారు ఎవరు చేసిన జ్యోతులు వాళ్ళు ఒకటి తినండి మిగతా 4 దారాలు పెట్టి తాంబూలం వేయండి ఇళ్ళలో వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఇప్పుడు ఎవరన్నా ఉంటుంది అటువంటి వాళ్ళకి ఇచ్చుకోవచ్చు ఎవరికైనా ముత్తైదులు ఎవరికైనా ఇచ్చుకోవచ్చు 4 ముత్తైదులకి ఇవ్వండి అయ్యవారికి తాంబూలం పెట్టి అయ్యవారికి మా అమ్మ కొట్టిస్తారు జాకెట్ మీరు తీసుకోండి ఆ కుంకుమ పూజ చేసిన కుంకుమ మీరు తీసుకోండి అయ్యవారికి తాంబూలం 51 రూపాయలు తాంబూలం పెట్టి 51 రూపాయలు కాకపోతే 60 రూపాయలు వేసి 100 వేసు 50 తగ్గకుండా వేయండి 50 తగ్గకుండా వేయండి ఎంత ఇష్టం వచ్చాయి కదా 2 రూపాయి కూడా అంటే ఉప్మా నాకు ఇప్పుడు తీసుకురా 51 రూపాయలు తెచ్చాను జ్యోతి అది ఇప్పుడు పెట్టింది మరి పెట్టకపోయినా ఈ గాజులు మనకి అన్నీ తీసుకెళ్ళి ఈ పసుపు తాడు ఇది ఒక్క వేసుకోవచ్చా మనము తాడు మార్చుకుంటాం కదా మనం మార్చుకుంటాం కదా ఆ మార్చుకున్నప్పుడు అది మార్చుకోవచ్చు ఇది
ఇది ఈ తాంబూలం స్వామిగారు ఇది మొత్తం జాకెట్ పన్ని సాంగ్ తాంబూలం సరే సార్ నాలుగు ఎత్తుకెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ వాళ్ళ ముందు మరి తీయండి తాంబూలం సాంగ్ తీయాలి ఆంటీ తాంబూలంలో సాంగ్ తీయాలి ఎత్తుకెళ్ళిపోతాం పడేయకూడదు అంటే అంటే కప్పెట్టుకోండి కొబ్బరి అటు పెట్టిన धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् तन्नोदरा प्रचोदयामि गोविंद रमण गोविंद लक्ष्मी रमण गोविंद महालक्ष्मी माता की హారతి తీసుకుని వాళ్ళు జరుపుకోండి మా తాంబూలాలు ఎవరినంటే మరలా ఇద్దరు ముందు హారతి తీసుకోండి. వీడియో संपूर्ण देहारोग्य
మా నమస్కారం చేసుకుంటారు.